నమస్తే కామ్రేడ్. ధర్మం, మతం మరియు ఆధ్యాత్మికత గురించి ఈ ఆసక్తికరమైన అన్వేషణకు స్వాగతం. హిందూ ధర్మం, క్రైస్తవం మరియు యూధర్మం మరియు ఇస్లామిక్ మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని ఈ రోజు తెలుసుకుందాం. హిందూ ధర్మం ఈ మతాలన్నింటికీ మాతృధర్మమా? క్రైస్తవం మరియు యూధర్మం భారతదేశం నుండి పుట్టాయా? ఈ రహస్యం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. చరిత్రకారులు మరియు మతపరమైన పరిశోధకులు హిందూ ధర్మం ప్రపంచంలోనే పురాతన మతంగా, క్రైస్తవం మరియు యూధర్మం పుట్టుకపై గొప్ప ప్రభావం చూపిందని సూచిస్తున్నారు. కానీ ఎలా? మనం ఈ అన్వేషణను అబ్రహాం అనే వ్యక్తి నుండి ప్రారంభిద్దాం. అతను యూద, క్రైస్తవ మరియు ఇస్లాం మతాల మూలస్తంభంగా పరిగణించబడతాడు. అబ్రహాం ఎవరు? అతను నిజంగా ఉన్నాడా? మీరు ఎప్పుడైనా ఇలా విన్నారా? అబ్రహాం, సరహ, వీరి మూలాలు భారతదేశంతో సంబంధం కలిగి ఉన్నాయని. అబ్రహాం మరియు బ్రహ్మన్ మధ్య సంబంధం. ప్రాచీన భారత వేద సంప్రదాయంలో సర్వోన్నత దివ్యశక్తిని బ్రహ్మన్ అని పిలుస్తారు. ఇప్పుడు బ్రహ్మన్ ముందు ను జోడిస్తే ఏమవుతుంది? అబ్రామ్. ఇది అబ్రహాం యొక్క అసలు పేరు. హిందూ మతంలో బ్రహ్మన్ సార్వత్రిక సత్యాన్ని సూచిస్తుంది. బ్రహ్మన్ సిద్ధాంతాన్ని అనుసరించే ఋషులను బ్రాహ్మణులు అని పిలుస్తారు. అయితే అబ్రహాం ఒక బ్రాహ్మణుడా? లేదా అతను బ్రాహ్మణ సంప్రదాయాలతో ప్రభావితమయ్యాడా? అబ్రహాం మరియు సరహ సమానము బ్రహ్మన్ మరియు సరస్వతి. హిందూ సంప్రదాయంలో సరస్వతి దేవిని జ్ఞానం, విద్య మరియు ఆధ్యాత్మికతకు దేవతగా పూజిస్తారు. ఇది ఏదో పరిచితంగా అనిపించదా? అవును. అబ్రహామిక్ సంప్రదాయంలో అబ్రహాం భార్య పేరు సారా. అయితే సరహ అనే పేరు సరస్వతి నుండి వచ్చిందా? అబ్రహాం బ్రహ్మన్ ధర్మానికి చెందినవాడైతే అతని భార్య పేరు సరస్వతితో సంబంధం కలిగి ఉండే అవకాశముందా? ఇది ఊహాగానమే కాదు. పురాతన మతాల మధ్య ఉన్న అనేక సంబంధాలను ఇది తెలియజేస్తోంది. యూధర్మం మరియు క్రైస్తవం భారతదేశం నుండి పుట్టాయా? ప్రాచీన భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రధాన కేంద్రంగా ఉంది. కర్మ, ధర్మ, ఆత్మ అనేవి భారతీయ వేదాల్లో చాలా కాలం క్రితమే ఉనికిలో వచ్చాయి. ఇవి పశ్చిమ మతాల్లో తర్వాత కనిపించాయి. యూదమత ప్రవక్తలు, అబ్రహాం సహా, వేద సంప్రదాయాల ప్రభావాన్ని అనుసరించారా? అబ్రహాం బ్రహ్మన్ ధర్మానికి చెందినవాడైతే, సారా సరస్వతి పేరు నుంచి వచ్చినదైతే, అబ్రహామిక్ మతాల పునాది భారతదేశం నుంచే వచ్చిందని అనుకోవచ్చా? వేదాలు, బైబిల్ కన్నా వేల సంవత్సరాల క్రితం రచించబడ్డాయి. వీటిలో ఉన్న భగవత్తత్వం, నైతిక బాధ్యతలు, సత్యాన్వేషణ ఇవన్నీ తరువాత యూదమతం, క్రైస్తవ మతాల్లో ప్రతిధ్వనించాయి. భారతదేశం మధ్యప్రాచ్యం, ఈజిప్ట్ మరియు గ్రీస్ వంటి దేశాలతో చక్కటి వాణిజ్య మార్గాలు కలిగి ఉంది. హిందూ సంప్రదాయాలు, మతపరమైన ఆలోచనలు మరియు మత సిద్ధాంతాలు అక్కడికి వెళ్లి, యూధర్మం మరియు క్రైస్తవ ధర్మం ఆలోచనలపై ప్రభావం చూపినదనే ఊహించవచ్చు. ఈ మతాలన్నీ ఒకే ఆధ్యాత్మిక మూలాన్ని పంచుకుంటున్నాయని అంగీకరిస్తే, మతాల మధ్య అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. మతాలను వేర్వేరుగా చూడకుండా, మనం వాటి లోతైన ఏకత్వాన్ని గుర్తించాలి. అయితే మీ అభిప్రాయం ఏమిటి? హిందూధర్మం క్రైస్తవం మరియు యూధర్మానికి మూలమా? మీ ఆలోచనలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ చర్చను కొనసాగిద్దాం. కానీ ఇంకొక అభిప్రాయం బైబిల్ మరియు ఖురాన్. ఏదైనా మత గ్రంథాలు కానీ గడిచిన రోజుల్లో ఎవరికి అనుగుణంగా వారు రాసుకుంటూ వచ్చారు. కానీ ఆ మత పుట్టుకకు కారణమైన అబ్రహాంకి దేవుడికి సంబంధం ఉంది అంటే, ఈ ఆధారాల ప్రకారం ఈ మతాలకు హిందూ ధర్మమే మాతృధర్మమై ఉంటే, బైబిల్ మరియు ఖురాన్లో దేవుడుని నమ్మకపోతే నరకంలో పడేస్తామని నమ్మకపోతే చంపేయమని ఉండదు. మరి ఇతర మత ప్రసాదాలను మరియు దేవి దేవుళ్లను కించపరచమని ఎక్కడ రాసి ఉండదు. ఒకవేళ అది రాసి ఉంది అంటే మనుషులు వాళ్లకు అనుగుణంగా రాసుకుంటూ వచ్చారని అర్థం. అంతేగాని ఈ సృష్టిని సృష్టించిన దేవుడు మూర్ఖంగా నన్నే నమ్మమని మీకు చెప్పడు. అందరూ నా బిడ్డలే. ఒకడు తప్పు చేసిన, ఒకడు మంచి చేసిన, ఒకడు నమ్మిన, ఒకడు నమ్మకపోయినా అందరూ నా బిడ్డలే అని నమ్ముతాడు. ఇలా గ్రంథాల్లో రాసి మనకు చెప్పడు. ఇప్పటికైనా అది అర్థం చేసుకొని అసలు గ్రంథాల్లో ఏముండాలో అది చేర్చుకుంటే మంచిది. తప్పు ఉన్నచోట తీసేయాలి. అన్ని మతాలకు మాతృధర్మం ఏదో తెలుసుకోవాలి. భారతీయులంతా ఐక్యంగా ఉండాలి అనేదే నా కోరిక. ఇతర దేశాలు వచ్చి చిచ్చులు పెట్టకూడదు అనుకుంటున్నాను. కొంతమంది ఈ మధ్యకాలం చూస్తున్నాను భారత్ మాతాకి జై అని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. వందేమాతరం పాడడానికి సిగ్గుపడుతున్నారు. అలాంటప్పుడు భారత్లో ఎందుకుంటున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అన్వేషణ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మనం పురాతన కాలం జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.